నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. భారతదేశం బంగ్లాదేశ్‌లో ఉన్న జమాతే ఇస్లామీ పార్టీ తోటి రహస్య మంతనాలు చేసింది అనే విషయం బయటికి పొక్కింది. సో, ఇది ఎవరు చెప్పారు అంటే స్వయంగా బంగ్లాదేశ్‌కి సంబంధించిన జమాతే ఇస్లామీ పార్టీ చీఫ్ షఫీకుర్ రెహమాన్ ఆయనే చెప్పాడు. ఏమిటి అంటే గత సంవత్సరం అంటే 2025 మధ్యలో ఒక ఇద్దరు డిప్లొమాట్స్ వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది మా పార్టీని. సో, విడతల వారీగా వచ్చారా, ఇద్దరు కలిసి వచ్చారా అనే విషయం పక్కన పెడితే ఇద్దరొచ్చి మమ్మల్ని కలిసారు. మంతనాలు జరిపారు మాతోటి. అయితే వెళ్ళేటప్పుడు వాళ్ళొక మాట చెప్పారు. ఈ విషయాన్ని మాత్రం బయట ప్రపంచానికి తెలియొద్దు అని చెప్పారు. అయితే ఆయన్ని అడగడం జరిగింది. అంటే ఇదొక రహస్యమైన మీటింగా అని. సో, ఆయనేమంటాడంటే ఇది బంగ్లాదేశ్‌కి, జమాతే ఇస్లామీకి ఒక రహస్యమైన మీటింగ్ అయితే కాదు. కానీ భారతదేశం దీన్నెందుకో రహస్యంగా పెట్టింది. రహస్యంగా ఉంచమన్నారు అంతే. సో, మేమెక్కడా బయటికి చెప్పలేదు అని అన్నారు. సో, ఇది. అంటే ఎవరొచ్చారు ఆ సమయానికి అని గనక కొంచెం క్రోనాలజీ గనక చూసుకున్నట్లయితే, మన ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్. జయశంకరే అక్కడికి వెళ్లి కలిసారు అనేది ఒక ఆ క్రోనాలజీ మ్యాచ్ అవుతోంది. కాబట్టి ఆయనే వెళ్లి కలిసారా? అంటే కలిసారు అంటే మరి ఏం మాట్లాడారు గత సంవత్సరంలో? షేక్ హసీనా గురించి మాట్లాడారా? లేకపోతే బంగ్లాదేశ్‌లో రెజిమ్ చేంజ్ అయిన తర్వాత మొహమ్మద్ యూనుస్ పాలన గురించి మాట్లాడారా? లేకపోతే ట్రేడ్ విషయంలో ఏమైనా మాట్లాడారా? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ విషయంలో? లేకపోతే కరెంట్ విషయంలో ఏమైనా మాట్లాడారా? లేకపోతే స్ట్రాటజికల్‌గా, బైలాటరల్‌గా ఇంకేమైనా కొత్త అప్డేట్స్ ఏమైనా తీసుకున్నారా? లేదా అన్నీ కలిపి మాట్లాడారా? అనేది ప్రశ్నార్థకమే ఉంది. ఎందుకంటే మన భారతదేశం నుంచి ఎటువంటి అఫీషియల్ డిక్లరేషన్ గాని, ఇన్ఫర్మేషన్ అయితే లేదు దీనికి సంబంధించి. బట్ ఆయన మాత్రం మాటల్లో ఈ మాట కూడా చెప్పాడు షఫీకుర్ రెహమాన్. ఇదొక ఎత్తైతే మొన్నటికి మొన్న కూడా బంగ్లాదేశ్‌కి మన ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్. జయశంకర్ వారు వెళ్ళడం జరిగింది. ఖలీదా జియా మరణం తర్వాత అక్కడికి వెళ్లి సంతాపం తెలపడం జరిగింది. ఆమె కొడుకు రెహమాన్‌ని కూడా, తారిక్ రెహమాన్‌ని కూడా కలవడం జరిగింది. కలిసి ఆయనకు కొంత ధైర్యం చెప్పడం జరిగింది. బైలాటరల్‌గా కూడా బంగ్లాదేశ్ అండ్ భారత్ 2 స్నేహ సంబంధ కంట్రీస్ ఇవి, దేశాలివి. సో, భవిష్యత్తు చక్కగా ఉండాలి బంగ్లాదేశ్‌కి. మేము ఏ క్షణంలోనైనా సపోర్ట్ చేయడానికి మేమున్నాము. అండ్ బంగ్లాదేశ్‌లో ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగి ప్రజాస్వామ్య పాలన రావాలి అని నేను కోరాను వాళ్లను భారతదేశం తరఫున అని ఎస్. జయశంకర్ గారు చెప్పడం కూడా జరిగింది. అయితే నిజానికి ఎస్. జయశంకర్ గారు బంగ్లాదేశ్‌కి వెళ్ళి ఈ తారిక్ రెహమాన్ని గెలవడం పూర్తిగా ప్రపంచం నివ్వెరబోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇటు పాకిస్తాన్ నివ్వెరబోయిందనే చెప్పాలి. చైనా నివ్వెరబోయింది. అమెరికా కూడా నివ్వెరబోయింది. ఏంటి ఇదొక పొలిటికల్ స్ట్రాటజీ కిందికి ఏమైనా వచ్చిందా అని చెప్పి. బట్ ఏదేమైనా భారత్ డిప్లొమాటిక్ విషయంలో చాలా అద్భుతమైన అడుగులు వేస్తుంది. ఎన్నో సందర్భాల్లో కూడా ఎస్. జయశంకర్ గారు కూడా చెప్పారు. మనం చుట్టుపక్కల మనకు ఎన్నో దేశాలున్నాయి. వాటన్నింటితోటి మనం సత్సంబంధాలు నెరపాలని కామన్ సెన్స్ పరంగానే, బైలాటరల్ అనే పెద్ద వర్డ్ కాకుండా కామన్ సెన్స్ పరంగానే మనం వాళ్ళతో ఫ్రెండ్‌షిప్‌లో ఉంటాము. బట్ బ్యాడ్ నైబర్స్ కొంతమంది ఉంటారు. ముఖ్యంగా పాకిస్తాన్ అనే పేరు ఎత్తకుండా పాకిస్తాన్ లాంటి వాళ్ళు టెర్రరిజం ఎత్తుకుంటారు. భారతదేశాన్ని ఇబ్బంది పెడదామని చూస్తారు. బట్ మేము భారతదేశం తప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్తది. బట్ ఎనీవేస్ మనం మాత్రం బంగ్లాదేశ్‌కి కావచ్చు, శ్రీలంకకి కావచ్చు, చుట్టూన్న దేశాలన్నింటితో చక్కగా ఉంటున్నాం. వాళ్ళకు వ్యాక్సిన్‌లు పంపిస్తున్నాం. మన దేశంలో వ్యాక్సిన్‌లు ఇంకా పూర్తిగా అందరికీ పొడవక ముందే మనం ఇతర దేశాలకు పంపించాం. మన చుట్టుపక్కల దేశాలు, శ్రీలంక లాంటి దేశాలు. వాళ్లకు మొన్న శ్రీలంకలో దిత్వా తుఫాన్ వస్తే కూడా స్వయంగా ఆయనే అక్కడికి వెళ్లారు. అక్కడ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అది గాని, లేకపోతే ఇంపోర్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ విషయంలో గాని, లేకపోతే ఇంకా రకరకాల అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ గాని, ఫర్టిలైజర్స్ వాటిని కూడా ఎక్స్‌పోర్ట్ పంపించడం గాని, లేకపోతే మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్‌కి మనం అంబులెన్స్‌లు ఇచ్చాం. తర్వాత వాళ్లకు తిండికి సంబంధించిన విషయాల్ని మనం చూసుకున్నాం. సో, ఈ రకంగా మనం భారతదేశం చుట్టూ ఉన్న దేశాలతో చక్కగా కలివిడిగా ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మా పక్కన భారత్ ఉంది అనే ఒక ధీమా మనం కల్పిస్తున్నాం అనేది భారత్ తరఫు నుంచి. కానీ ఈరోజు బంగ్లాదేశ్‌లో సిట్యుయేషన్ అలా లేదు. ఆల్రెడీ అక్కడ హిందువుల్ని ఊచకోత కోస్తున్నారు. మనకు తెలుసు ఎలా జరుగుతోందో. నిన్నటికి నిన్న ఇంకొక వ్యక్తిని కూడా అతని మీద పెట్రోల్ పోస్తే అతన్ని తగలబెడితే వెంటనే అతను పరిగెత్తుకెళ్ళి పక్కనే ఉన్న నీళ్ల చెరువు కుంట, ఒక చిన్న కుంట ఉంటే దాంట్లోకి దూకి ఆయన ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆయన మెడికల్ షాప్‌లో పనిచేస్తాడు. ఆయన భార్య చెప్తోంది, "ఎవరు కూడా మాకు శత్రువులు లేరు. ఇదెవరో కావాలనే చేశారు అంతే" అని చెప్తోంది. సో, నిజానికి అక్కడ హిందువుల పరిస్థితి ఆ విధంగా ఉంది. సో, దీన్ని కూడా ఎస్. జయశంకర్ గారు మొన్న వెళ్ళినప్పుడు అడ్రస్ చేశారు. సో, సిట్యుయేషన్‌ని కంట్రోల్‌కి తీసుకురమ్మని. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు జమాతే ఇస్లామీ చీఫ్
షఫీకుర్ రెహమాన్ చెప్పినట్టు భారతదేశం సీక్రెట్‌గా మంతనం జరిపింది. మాకైతే సీక్రెట్ కాదని అన్నప్పటికీ కూడా నిజానికి భారతదేశం చాలా రకాల దేశాలతోటి, చాలా దేశాలతోటి మనకు తెలియకుండానే చాలా సంప్రదింపులు, మాటామంతి ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంది. అయితే దీన్ని సీక్రెట్‌గా పెట్టమన్నారు. బట్ ఆయన ఈ సందర్భంలో దాన్ని రివీల్ చేశాడు. ఇక ఇదొక ఎత్తైతే జమాతే ఇస్లామీ మరి ఏం కోరుకుంటోంది భారత్ తోటి అంటే, భారత్ మాకు సహకరించట్లేదు అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ షేక్ హసీనా విషయంలో భారత్ ఇప్పటికీ కూడా మాకు అప్పజెప్పకుండా బైలాటరల్‌గా మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. ఆమె మీద కేసులు ఉన్నాయి. ఆమె మీద జడ్జిమెంట్ ఉంది. అయినా కూడా భారత్ మాకు సపోర్ట్ చేయట్లేదు అనే కంప్లెయింట్ ఆయన తన ఇంటర్వ్యూలో ఇస్తూ ఉన్నాడు. ఇదొక ఎత్తైతే ఆయన బంగ్లాదేశ్‌లో ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఈ గొడవలు, కొట్లాటలన్నీ లేకుండా ఎలక్షన్స్ జరిగి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్తాం. ప్రజల కోరికల్ని తీర్చే ప్రభుత్వంగా మేము ఉంటాము. అండ్ చక్కగా మేము పాలన సాగిస్తాము. ఇప్పుడున్న సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తాము అని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఈ వీడియోలో కొసమెరుపు ఏంటంటే, సరే భారతదేశం సీక్రెట్‌గా మమ్మల్ని కలిసింది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తాం. ఇయన్నీ జమాతే ఇస్లామీ చీఫ్ చెప్తున్నాడంటే మనం హాస్యాస్పదంగా దీన్ని చూడాలి. ఎందుకంటే ఇదే జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్‌లో అక్కడ ఎంతమంది హిందువులున్నా, క్రిస్టియన్లున్నా, బుద్ధులున్నా కూడా బంగ్లాదేశ్‌ని ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చే ప్రయత్నం చేసింది. ఇదివరకు బీఎన్‌పీతో బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీతో కలిసి రాజ్యమేలి నాశనం పట్టించింది. ఆ తర్వాతే షేక్ హసీనా మళ్ళీ రావడం, ఆ తర్వాత షేక్ హసీనా వీళ్ళందరినీ తొక్కిపెట్టడం జరిగింది. ఈరోజు షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత మొహమ్మద్ యూనుస్ పప్పెట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పద్ధతిగా ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఈ ఉగ్రశక్తులన్నీ బయటకొచ్చాయి. జమాతే ఇస్లామీ కూడా అలాంటిదే. నిజానికి భారతదేశాన్ని కూడా అల్లకల్లోలం చేసే విషయంలో ఒకప్పుడు అడుగులు వేసి చివరికి పార్టీషన్ తర్వాత బంగ్లాదేశ్‌లో పూర్తిగా వేళ్ళూనుకుపోయి ఈ జమాతే ఇస్లామీ పూర్తిగా అక్కడ ఒక మూవ్‌మెంట్ రావాలని చెప్పి, షరియా లా ప్రకారమే బంగ్లాదేశ్ నడవాలని చెప్పి ఎన్నో రకాల అలజడులు సృష్టించిన పార్టీ ఈ జమాతే ఇస్లామీ. ఈరోజు ఇదే జమాతే ఇస్లామీ నేషనల్ సిటిజన్స్ పార్టీ తోటి టై అప్ అయ్యింది. ఈ నేషనల్ సిటిజన్స్ పార్టీ అంటే ఇది బద్ధ శత్రువులాగా చూస్తుంది భారతదేశాన్ని. కోడి మేడను విరగ్గొడతామని హుస్నత్ అబ్దుల్లా వాడు చెప్పాడు. సో వాడికి సంబంధించిన పార్టీతో ఈరోజు ఇదే జమాతే ఇస్లామీ టై అప్ చేసుకుంటోంది. మరోవైపు బీఎన్పీ బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీతో ఆల్రెడీ అప్పట్లో టై అప్ ఉండింది. ఇప్పుడు లేదు. కానీ ఒకవేళ కలిసొస్తే ఏ పార్టీతోటైనా మేము ముందుకు వెళ్తాము అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ షఫీకుర్ రెహమాన్. భారతదేశాన్ని ఒకవైపు విమర్శిస్తూనే మరోవైపు బంగ్లాదేశ్‌లో మేము పాగా వేస్తాము. మా దేశం కోసం మేము ఏమైనా చేస్తామని అంటున్నాడు. ఇక్కడ నేను అడిగే డౌట్ ఏంటంటే, తారిక్ రెహమాన్‌ని మనము ఓదార్చినంత మాత్రాన ఇది బంగ్లాదేశ్‌కి, భారతదేశానికి సత్సంబంధాన్ని నెలకొల్పుతుందా అంటే ప్రశ్నార్థకమే. పోనీ బీఎన్‌పీ పార్టీ గనక మనకు కొంత సహాయ సహకారంగా లేకపోతే ఫేవరబుల్‌గా ఉంటుందా తారిక్ రెహమాన్ లాంటి వాడు అంటే అది ప్రశ్నార్థకమే. రేపు ఇదే బీఎన్‌పీ జమాతే ఇస్లామీతో పొలిటికల్‌గా గానీ, ఇస్లామిక్‌గా గానీ, లేకపోతే రీజనల్ కండిషన్స్ ప్రకారం గానీ చేయగలిపినట్టయితే బంగ్లాదేశ్‌లో ఖచ్చితంగా ఇస్లామిక్ రాజ్యమే ఏలే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. బట్ వీళ్ళంతా మోసపూరిత మాటలు బయటికి మాత్రం చెప్తున్నారు. భారత్ మీద విషం వెళ్ళగక్కుతున్నారు. షేక్ హసీనాను అప్పగించకపోవడమే భారత్ చేస్తున్న తప్పు అని బురదబూస్తున్నారు. బట్ వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి తెలియట్లేదు. బట్ ఏదేమైనా భవిష్యత్తులో మరి వీళ్ళు చెప్తున్న మాట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి అక్కడి ప్రజల్ని చూసుకుని ముఖ్యంగా అక్కడున్న హిందువుల్ని, మైనార్టీలను కాపాడగలుగుతారా? లేకపోతే ఏదో ఒక పార్టీతో ఎవరో ఒకళ్ళు పొత్తు పెట్టుకొని లేదా హంగు పొత్తు పెట్టేసుకొని బంగ్లాదేశ్‌లో ఒక షరియా లా ప్రకారం ఆ దేశాన్ని మార్చి అక్కడున్న హిందువుల్ని ఇంకా టార్చర్ పెట్టే ప్రయత్నం చేస్తారా? పూర్తిగా బంగ్లాదేశ్‌ని భ్రష్టు పట్టిస్తారా? భారత్‌తో ఇలా తెగదెంపులు చేసుకొని గొడవబడి యుద్ధానికి దిగుతారా అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.